హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను బ్లూ లాక్ టీమ్ వర్సెస్ జపాన్ U20 మ్యాచ్ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ గైస్ మీరు లాస్ట్ వీడియో టార్గెట్ ఇంకా ఫినిష్ చేయలేదు. సో అందుకే అట్లీస్ట్ ఈ వీడియో ఏదైనా ఫినిష్ చేసేయండి. 1K లైక్స్ ప్లస్ 100 కామెంట్స్ కంఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన బ్లూ లాక్ వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో లీడ్ లో ఉంటారు. అండ్ దాంతో U20 వాళ్ళు షీడోని దింపుతారు. అండ్ వచ్చి రాగానే షీడో గోల్ కూడా చేస్తాడు ఇతోషితో కంబైన్ అయ్యి. సో ఇప్పుడు మనం మ్యాచ్ ని కంటిన్యూ చేద్దాం. అండ్ గైస్ అప్పుడే నీకోది అండ్ చీకరిది పని అయిపోద్ది. దాంతో జింపాచి వాళ్ళిద్దరిని తీసేసి రియో అండ్ హియోరిని యాడ్ చేస్తాడు. అండ్ తర్వాత మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ రిన్ బాల్ ని ఇసాగికి పాస్ చేస్తాడు. అండ్ మన ఇసాగి బాల్ ని హియోరికి పాస్ చేస్తాడు. అండ్ హియోరి యొక్క స్పెషాలిటీ ఏంటి, విజన్ అండ్ పాసింగ్. అండ్ అప్పుడే హియోరి సిచ్యువేషన్ అంతా కూడా ఎనలైజ్ చేస్తాడు. అండ్ తర్వాత తను బాల్ ని కరాసుకి పాస్ చేస్తాడు. అండ్ ఆ పాస్ U20 వాళ్ళు ఆపలేకపోతారు, వాళ్ళ మధ్యలో నుంచి బాల్ వెళ్ళిపోద్ది. అండ్ తర్వాత డిఫెండర్స్ కరాసుని ట్యాకిల్ చేయడానికి వస్తుంటారు. బట్ అప్పుడులోపే హియోరి సేఫ్ ప్లేస్ కి వచ్చేస్తాడు. అండ్ మళ్ళీ బాల్ ని తీసుకుంటాడు ఫ్రమ్ కరాసు. అండ్ గ్యాస్ తర్వాత హియోరి ఫీల్డ్ అంతా కూడా స్కాన్ చేస్తాడు. అండ్ బాల్ ని చాలా అక్యురేట్ గా పాస్ చేస్తాడు మన నాగికి. బట్ నాగిని ట్యాకిల్ చేయడానికి ఆల్రెడీ ఒక డిఫెండర్ వచ్చేస్తాడు. సో దాంతో నాగి మళ్ళీ ఇసాకి బాల్ ని పాస్ చేస్తాడు. అండ్ ఇసాకి గోల్ కి చాలా దగ్గరలో ఉంటాడు. అతను గోల్ చేయడానికి కిక్ కూడా చేస్తాడు. బట్ అప్పుడే మధ్యలోకి ఆలివర్ వచ్చేసాడు. అతను గోల్ అవ్వనేయడు. అండ్ తర్వాత బాల్ ఇతోషి దగ్గరికి వెళ్ళిపోద్ది. సో తిను అండ్ షీడో గోల్ చేయడానికి గోల్ వైపు పోతూ ఉంటారు. బట్ అప్పుడే షీడో చాలా స్పీడ్ గా ముందుకు వెళ్ళిపోతాడు. అండ్ ఇతోషి బాల్ ని షీడోకి పాస్ చేస్తాడు విత్ ఏ గట్టి కిక్. బట్ గైస్ ఈసారి మన రియో ఉన్నాడు కదా డిఫెండింగ్ పొజిషన్ లో, అండ్ తను బెంచ్ మీద ఉన్నప్పుడు తను U20 యొక్క డిఫెండర్స్ ని గమనిస్తున్నాడు వాళ్ళు ఎట్లా ఆడుతున్నారని. అండ్ రియో యొక్క స్పెషాలిటీ ఏంటి, కాపింగ్. అంటే తను వేరే ప్లేయర్స్ ని కాపీ చేయగలడు అండ్ వాళ్ళలాగా ఆడగలడు. సో ఇప్పుడు రియో ఆలివర్ ని కాపీ చేస్తాడు. అండ్ తను బాల్ ని ఆపేస్తాడు, షీడో దగ్గరికి రానియడు. అండ్ స్టార్టింగ్ లో ఇట్లనే కదా ఆలివరు ఇసాగిని ఆపేస్తాడు, సేమ్ అట్లనే రియో కూడా ఇట్లా చేసిండు. సో దీంతో ఆబ్వియస్లీ ఆలివర్ అండ్ షీడో ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. సో ఈవెంతో ఇప్పుడు షీడో గోల్ చేయలేకపోయినా సరే తను హ్యాపీగానే ఫీల్ అవుతాడు. ఎందుకంటే షీడో అండ్ ఇతోషికి మధ్య కెమికల్ రియాక్షన్ అవుతుంది కదా. సో వీళ్ళిద్దరు కలిసి మంచిగానే ఆడుతున్నారు కదా. సో అందుకే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ షీడో అండ్ ఇతోషి బాల్ ని పాస్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే రియో ఇంకొకరిని కాపీ చేస్తాడు. అండ్ అట్లా వాడు షీడోని ఆపేస్తాడు. దాంతో షీడో గడికి చాలా కోపం వచ్చేస్తుంది. అండ్ వాడు బాల్ ని కిక్ చేస్తాడు అటు. అండ్ తర్వాత మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ కగమారు బాల్ ని కిక్ చేస్తాడు. అండ్ ఆ బాల్ నాగి వైపు వెళ్తూ ఉంటుంది. బట్ అప్పుడే మధ్యలోకి ఇతోషి వచ్చేసాడు అండ్ బాల్ ని దుబ్బేస్తాడు. అండ్ తర్వాత ఇతోషి బాల్ ని షీడోకి పాస్ చేస్తాడు. అండ్ గైస్ ఇదంతా ఎంత స్పీడ్ గా ఏంటంటే మనల్కి రియాక్ట్ అయ్యే టైం కూడా ఉండదు. ఈవెన్ రియో కూడా రియాక్ట్ అయ్యలేకపోతాడు. బట్ సంహౌ మన గగమారు బాల్ ని ఆపడానికి ముందుకు వస్తాడు విత్ హిస్ హెడ్. అండ్ మనలందరూ కూడా అనుకుంటారు గోల్ అవ్వదేమో అని. బట్ గైస్ అప్పుడే షీడో బైసైకిల్ కిక్ చేస్తాడు అండ్ గోల్ చేస్తాడు. అండ్ ఈ గోల్ ని చూసి ఈవెన్ ఇతోషి కూడా చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఒకసారి ఈ ప్యానల్ ని చూడండి, షీడో ఎంత దూరంగా ఉన్నాడు చూడండి గోల్ కి, అక్కడ నుంచి తను గోల్ చేసిండు. అందుకే అందరు కూడా చాలా షాక్ అయిపోయినారు. అండ్ ఈ గోల్ తో U20 లీడ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ గైస్ ఈ గోల్ వల్ల మనోళ్ళందరూ కూడా చాలా డిమోటివేట్ అయిపోతారు, మనం గెలవలేమేమో అని. అండ్ ఇసాకి కూడా ఇట్లనే అనుకుంటాడు. దాంతో ఇసాకి వెళ్ళే జింపాచిని అడుగుతాడు, మాకు ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా, ఏమైనా చెప్పొచ్చు కదా గెలవడానికి అని అడుగుతాడు. దాంతో జింపాచి అంటాడు, బ్లూ లాక్ ఆల్రెడీ విన్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ లో మనమే ఈ మ్యాచ్ అంతా కూడా డామినేట్ చేసినాము. అండ్ షీడో కూడా ఒక బ్లూ లాక్ ప్లేయరే, తన వల్లనే U20 లీడ్ లోకి పోయింది. సో ఈవెంతో మనం ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోయినా సరే మీరేమీ డిసప్పాయింట్ అయిపోయారు, మీరు మీ టాలెంట్ చూపించారు అందరికి. సో దీంతో మీ లైఫ్ సెట్ అయిపోయింది. బట్ బ్లూ లాక్ క్లోజ్ అయిపోద్ది, మీ ఫ్యూచర్ కి ఏం కాదని జింపాచి అంటాడు. దాంతో ఇసాగి అంటాడు, వీ డోంట్ కేర్ అబౌట్ అవర్ ఫ్యూచర్ ఆర్ అబౌట్ జపాన్ ఫుట్బాల్ అసోసియేషన్ టీమ్, మేము ఓన్లీ విన్ అవ్వాలని అనుకుంటున్నాం ఇన్ దిస్ మ్యాచ్, అందుకే ఇప్పటికిప్పుడు ఏమైనా చెప్పరా అని ఇసాకి అంటాడు. సో గైస్ దీంతో జింపాచి మన కింగ్ బారోని మ్యాచ్ లోకి దింపుతాడు. అండ్ బారో రావడంతో ఇసాకి బారోకి పొజిషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బట్ బారోకి ఇదంతా కూడా బోరింగ్ అనిపిస్తుంది. అండ్ గైస్ అప్పుడే రిన్ అందరితో అంటాడు, ఈ ప్లానింగ్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ కూడా ఆపేయండి, ఫార్వర్డ్స్ అందరూ కూడా ముందుకు వచ్చేయండి అండ్ అటాక్ చేయండి అండ్ గోల్ చేయడానికి ట్రై చేయండి, ఈవెన్ మన ప్లేయర్స్ ని క్రష్ చేసి అయినా సరే అని రిన్ అంటాడు. ఎందుకంటే విన్ అవడం కదా ముఖ్యము. అండ్ గైస్ ఇప్పుడు అసలైన మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇసాకి రిన్ కి బాల్ ని పాస్ చేస్తాడు. అండ్ గైస్ జింపాచి బారోకి ముందు నుంచే చెప్పి పెడతాడు, నువ్వు ఓన్లీ ఫీల్డ్ మీద ఇసాకినే డివర్ చేయాలని. సో దాంతో బారో ఇసాకినే ఫాలో అవుతూ ఉంటాడు అండ్ తన మీదనే ఫోకస్ చేస్తుంటాడు. అండ్ గైస్ తర్వాత హయాత్ అనే వాడు బారోని ట్యాకిల్ చేయడానికి వస్తాడు. బికాస్ బారో వైల్డ్ కార్డ్ కదా, సో తనని ముందు నుంచే ఆపించడం మంచిదని వీడు అనుకుంటాడు. అందుకే వాడు బారోని ట్యాకిల్ చేయడానికి వస్తాడు. బట్ గైస్ బాల్ అసలు బారో దగ్గరికి రానే రాదు. మన ఇసాకి అండ్ రిన్నే పాస్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అండ్ అప్పుడే ఇసాకి బాల్ ని హీరోకి పాస్ చేస్తాడు.
ఆ తర్వాత ఇసాగి అండ్ రిన్ మళ్ళీ సెపరేట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే హైతే గాడు ఇసాగిని ట్యాకిల్ చేయడానికి వస్తాడు బికాస్ తను ఓపెన్ లో ఉన్నాడు కాబట్టి. అండ్ అప్పుడే హియర్ ఇక్కడ బాల్ ని ఇసాగికి పాస్ చేస్తాడు. దాంతో హైతే గాడు బాల్ ని దుబ్బేద్దామని అనుకుంటాడు ఫ్రమ్ ఇసాగి. బట్ అప్పుడే మధ్యలోకి మన బారో వచ్చి బాల్ ని దుబ్బేస్తాడు. దాంతో హైతే గాడు చాలా షాక్ అయిపోతాడు, బారో తన ఓన్ టీమ్మేట్ దగ్గర నుంచి బాల్ ని దుబ్బేస్తున్నాడు అని. అండ్ తర్వాత హైతే గాడు బారోని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అండ్ బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఆఫ్ కోర్స్ వాడు మన కింగ్ ని అసలు ఆపలేకపోతాడు. అండ్ మన బారో వాడిని దాటుకొని వెళ్ళిపోతాడు. అండ్ మన బారో గోల్ వైపు పోతూ ఉంటాడు. అండ్ అప్పుడే బారోని ఆపడానికి మిరోకో గాడు వచ్చేసాడు. అండ్ మిరోకో స్పెషాలిటీ ఏంటి, తను తన అపోనెంట్ యొక్క మూవ్మెంట్ ని ప్రిడిక్ట్ చేయగలడు. సో అట్లా వాడు మన బారో యొక్క మూవ్మెంట్ ని కూడా ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ గైస్ మన బారో విని ఎంతగానో కన్ఫ్యూజ్ చేశాడు అంటే వీడు అసలు ప్రిడిక్ట్ చేయలేకపోతాడు బారో నెక్స్ట్ ఏం చేయబోతున్నాడని. అండ్ వీడికి అర్థం కాదు బారో ఆఫ్ సైడ్ పోతాడా లేదా ఇన్ సైడ్ పోతాడా అని. అండ్ అప్పుడే మిరోకో గాడు అనుకుంటాడు బారో ఆఫ్ సైడ్ పోడేమో అని. బట్ అప్పుడే బారో ఆఫ్ సైడ్ వెళ్ళిపోతాడు. దాంతో మిరోకో గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆఫ్ సైడ్ నుంచి బారో ఇసాకి బాల్ ని పాస్ చేస్తే 101% గోల్ అవ్వచ్చంట. బట్ గైస్ బారో గురించి మీకు తెలిసిందే కదా, తన తొక్కవి పాస్ చేయడు బాల్ ని ఇసాకి. తను ఆఫ్ సైడ్ నుంచి బాల్ ని కిక్ చేస్తాడు అండ్ గోల్ అవ్వబోతుంది కూడా. బట్ బాల్ పోల్ కి గుద్దుకొని డిఫ్లెక్ట్ అయిపోద్ది. అన్నదా ఆ బాల్ మన యుకిమియా దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ వీటిని ఆపడానికి మళ్ళీ నిరుగడు వచ్చేస్తుంటాడు. దాంతో యుకిమియా ఫీల్డ్ మొత్తాన్ని స్కాన్ చేస్తాడు. తను ప్లాన్ వేసుకుంటాడు ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఫేక్ చేయాలి, ఎక్కడ షూట్ చేయాలని. తను అనుకున్నట్టే పోతాడు. తను నెరుగాన్ని కూడా ఓపెన్ చేసుకుంటాడు. తర్వాత తను నాగి అండ్ ఇసాకిని బెయిట్ లాగా యూజ్ చేసుకుంటాడు. అండ్ అట్లా తను హైత్ని కూడా ఓపెన్ చేసుకుంటాడు. అండ్ గోల్ దగ్గరికి వచ్చేసాడు అండ్ బాల్ ని కిక్ చేస్తాడు అండ్ గోల్ అవ్వబోతుంది కూడా. బట్ అప్పుడే మధ్యలోకి ఆలివర్ వచ్చి గోల్ ని ఆపేశాడు. ఆ తర్వాత బాల్ మన రిన్ దగ్గరికి వచ్చేస్తుంది అండ్ రిన్ గోల్ వైపు వస్తూ ఉంటాడు. సో దాంతో సెండో రిన్ ని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. బట్ మన రిన్ ఆరామ్సే సెండోని దాటేశాడు. బట్ అప్పుడే రిన్ ని ఆపడానికి ఆలివర్ వచ్చేసాడు. అండ్ గైస్ అప్పుడే మనం ఆలివర్ యొక్క బ్యాక్ స్టోరీని చూస్తాం. బట్ అది ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆలివర్ కూడా ముందొక స్ట్రైకరే, బట్ తర్వాత తను డిఫెండర్ అయిపోయిండు. అండ్ ఇప్పుడు ఆలివర్ రిన్ ని ట్యాకిల్ చేసి ఇదే ఆలోచిస్తూ ఉంటాడు, లైక్ బ్లూ లాక్ ఒక 3 years ముందు స్టార్ట్ అయి ఉంటే నేను కూడా స్ట్రైకర్ లాగానే ఉండేవాడినా అని. అండ్ గైస్ అప్పుడే ఇసాకి ఆలివర్ ని గమనిస్తాడు. అతను అనుకుంటాడు ఆలివర్ యొక్క రియాక్షన్ స్పీడ్ ఇంకా చాలా ఫాస్ట్ అయిపోయిందని కంపేర్ టు బిఫోర్. ఎందుకంటే ఇప్పుడు ఆలివర్ ఫ్లో స్టేట్ లో ఉన్నాడు కాబట్టి. అండ్ గ్యాస్ తర్వాత ఆలివర్ రిన్ దగ్గర నుంచి బాల్ ని దుబ్బేశాడు. తను బాల్ ని ఇతోషికి పాస్ చేశాడు. అండ్ తర్వాత U20 ప్లేయర్స్ అందరూ కూడా కౌంటర్ చేయడానికి వస్తుంటారు. అండ్ అప్పుడే మళ్ళీ షీడో ముందుకి రియో వచ్చేస్తాడు. అండ్ షీడో రియోని వదిలించుకుంటాడు కూడా. బట్ అప్పుడే మళ్ళీ రియో షీడోని పట్టించుకుంటాడు. అండ్ అట్లా వాళ్ళిద్దరు గోల్ దగ్గరికి వచ్చేసారు. అండ్ అప్పుడే ఇతోషి బాల్ ని షీడోకి పాస్ చేస్తాడు. అండ్ షీడో గోల్ చేయడానికి రెడీగా ఉంటాడు. బట్ ఈసారి మన గాగామారి కూడా రెడీగా ఉంటాడు. అతను షీడోని రీడ్ చేస్తూ ఉంటాడు, షీడో ఏ సైడ్ గోల్ చేశాడని. అండ్ ఇప్పుడు షీడోకి ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి గోల్ చేయడానికి, బికాజ్ రేయగాడు తనని ఆపుతున్నాడు కాబట్టి. సో అందుకే షీడో దగ్గర ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అవేంటి టాప్ ఆర్ బాటమ్. అండ్ గగమారు అనుకుంటాడు షీడో కింద సైడే బాల్ ని కిక్ వేసాడని. సో దాంతో గగమారు దూకేశాడు. బట్ షీడో టాప్ సైడ్ బాల్ ని కిక్ వేసాడు అండ్ గోల్ అవ్వబోతుంది కూడా. బట్ మన గగమారు తన లెగ్స్ తో బాల్ ని ఆపేశాడు, అది కూడా తన హ్యాండ్ తో బ్యాలెన్స్ చేసుకుని. బట్ సేవ్ చేసినా సరే బాల్ ఇంకా గోల్ దగ్గరే ఉంటది కదా. అండ్ అక్కడ ఓన్లీ ఒక డిఫెండర్ మాత్రమే ఉన్నాడు గోల్ అవనేయకుండా ఆపడానికి. అండ్ వాడు ఎవడో మన రియో. అండ్ అప్పుడే నెరు అండ్ కెంటో ఇద్దరు కూడా వచ్చేస్తూ ఉంటారు గోల్ చేయడానికి. బట్ గైస్ అప్పుడే రియో గాడు మన నాగిని కాపీ చేశాడు, అంటే నాగి మూని కాపీ చేశాడు. అంటే నాగి ఫస్ట్ గోల్ వేసిండు కదా, సేమ్ అట్లనే ఆ మూని కాపీ చేశాడు. అండ్ బాల్ ని కిక్ చేశాడు దూరంగా. సో దాంతో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత బాల్ నాగి దగ్గరికి వచ్చేస్తుంటది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మన వాళ్ళు కౌంటర్ చేస్తుంటారు. అండ్ ఇసాకి ఫీల్డ్ మొత్తాన్ని స్కాన్ చేశాడు. అండ్ నాగి ఇసాకి బాల్ ని పాస్ చేశాడు. అండ్ గైస్ మన బారో అయితే ఇసాకి వెనకలే ఉంటాడు, అతనని ఫాలో చేస్తుంటాడు. అండ్ అప్పుడే మధ్యలోకి మిరోకో కూడా వచ్చేసాడు. అండ్ మిరోకోకి అర్థమైపోద్ది బారో ఇసాకినే ఫాలో అవుతున్నాడని. సో దాంతో వాడు బారోని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. అండ్ గైస్ అప్పుడే బారో ముందుకి ఆలివర్ కూడా వచ్చేసాడు. సో ఇప్పుడు బారో మిరోకిని వదిలించుకున్నా సరే తర్వాత తనని ఆలివర్ తగులుకుంటాడు కదా. సో దాంతో బారో తన ప్లాన్ ని చేంజ్ చేసుకుంటాడు, అంటే తను ఇంకా ఇసాకిని ఫాలో అవ్వడు. అండ్ మన ఇసాకి ఏమో గోల్ వైపు పోతూ ఉంటాడు. అండ్ ఇసాకి అనుకుంటాడు నాకు ఇప్పుడు 3 things కావాలి గోల్ చేయాలంటే. అండ్ అవి ఏంటి, ఒక మంచి పొజిషన్ గోల్ చేయడానికి, అండ్ ఇంకొకటి కావాలి ఇసాకి బాల్ ని పాస్ చేయడానికి. అండ్ అఫ్ కోర్స్ గోల్ దగ్గర ఎవరు కూడా డిపెండ్ ఉండకూడదు, ఎస్పెషల్లీ ఆలివర్ ఉండకూడదు. సో ఈ 3 things కావాలి ఇప్పుడు ఇసాకి స్కోర్ చేయాలంటే. అండ్ ఈ 3 things చేయడానికి కరాసుగాడు వచ్చేసాడు అప్పుడెక్కడికి. అండ్ వాడు రిన్ దగ్గర నుంచి బాల్ తీసుకుని ఇసాకి పాస్ చేస్తాడు. అండ్ ఇసాకి బాల్ ని మళ్ళీ
నాగికి పాస్ చేస్తాడు. బికాస్ ఇసాకి తన గోలింగ్ స్పాట్ లకి రీచ్ అవ్వాలి కాబట్టి అందుకు తను అట్లా చేసిండు. అండ్ గైస్ ఇసాకి నాగికి ఎట్లాంటి సిచ్యువేషన్ లో బాల్ ని పాస్ చేసిండో తెలుసా? నాగి చుట్టూ 3 డిఫెండర్స్ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ఆ సిచ్యువేషన్ లో నాగి గోల్ చేయలేడు. సో అందుకే నాగి ఇసాకి మళ్ళీ బాల్ ని పాస్ చేయాలి ఇసాగి పొజిషన్లకి వచ్చినప్పుడు. అంటే చూసారా ఇసాగి ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడో అన్ని. దీంతో నాగి కూడా అనుకుంటాడు నాట్ ఫేర్ ఇసాగి అని. తను బాల్ ని గోల్ దగ్గరికి షూట్ చేశాడు. అండ్ మన ఇసాగి గోల్ దగ్గరికి పోతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఇతోషి వచ్చేసాడు. అండ్ గైస్ అప్పుడే ఇతోషి ఇసాకిని మెచ్చుకుంటాడు తన ప్లానింగ్ వల్ల. అండ్ ఇతోషి రావడం వల్ల ఇసాకి డిమోటివేట్ అయిపోతూ ఉంటాడు నా గోల్ అవ్వదేమో అని. బట్ గైస్ అప్పుడు కూడా ఇసాకి చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు కూడా గోల్ చేయడానికి. బట్ అఫ్ కోర్స్ ఇతోషి అట్లా అవ్వనేడు. తను ఇసాకి యొక్క బ్యాలెన్స్ ని అన్స్టేబుల్ చేస్తాడు. దాంతో ఇసాగిగా గోల్ చేయలేడు. సో తను గోల్ చేయలేడు కాబట్టి ఇసాగి రిన్ కి బాల్ ని పాస్ చేస్తాడు. బట్ గైస్ రిన్ తో పాటు ఆలివర్ కూడా ఉంటాడు. తను రిన్ ని ఆపుతుంటాడు బాల్ తీసుకోవద్దని. బట్ గైస్ అప్పుడే ఎక్కడి నుంచో బారో వచ్చేస్తాడు. తనని 2 డిఫెండర్స్ ఆపుతూ ఉంటారు. బట్ అయినా సరే బారో బాల్ ని దొబ్బేస్తాడు అండ్ కిక్ చేస్తాడు అండ్ గోల్ చేస్తాడు. అండ్ దీంతో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ ఈ గోల్ తో టై అయిపోద్ది. అండ్ గైస్ మీకు ఒక డౌట్ రావచ్చు అసలు బారో అక్కడికి ఎట్లా వచ్చిండని. సో యాక్చువల్గా అయితే బారో ఇసాగిని ఫాలో అవ్వడం ఆపేసిండు కదా. బట్ ఇంకో ప్లేయర్ ఉన్నాడు అండ్ తను కూడా ఇసాగిని ఫాలో అవుతూ ఉంటాడు. అండ్ ఆ ప్లేయర్ ఎవడు? మన రిన్. సో దాంతో బారో రిన్ ని ఫాలో అయ్యిండు అండ్ అట్లా తను గోల్ దగ్గరికి వచ్చేసిండు అండ్ గోల్ చేసిండు. అండ్ గైస్ ఇప్పుడు ఇంకా మ్యాచ్ ఎండ్ అవడానికి ఇంకా 15 మినిట్స్ మాత్రమే టైం ఉంటది. అంటే ఇంకొక గోల్ డిసైడ్ అవుతుంది ఏ టీము గెలుస్తుందని. ఆ తర్వాత మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇతోషి బాల్ ని తీసుకొని గోల్ వైపు పోతూ ఉంటాడు. అండ్ ఇసాగి ఆలోచిస్తూ ఉంటాడు ఇతోషి ఎవరికి పాస్ చేశాడని. అని అప్పుడే ఇతోషి నాగిని పాస్ చేసుకుని ఇసాగి ముందుకి వచ్చేసాడు. అని అప్పుడే ఇతోషి ఇసాగితో అంటాడు ఐ విల్ ఇంక్రీజ్ ద గేమ్ లెవెల్ ఓన్లీ ద ఈడియట్స్ యూ కెన్ ఫాలో మీ గెట్ టు సీ ద సీనరీ దట్ కమ్స్ నెక్స్ట్ అని అంటాడు. దాంతో ప్లేయర్స్ అందరు కూడా భయపడిపోతారు. అండ్ తర్వాత ఇతోషి ఇసాగిని ఆరామ్సే పాస్ చేసుకుని వెళ్ళిపోతాడు. దాంతో ఇసాగి అనుకుంటాడు ఇతోషి ఇప్పటి వరకు సీరియస్ గా ఆడలేడని. అండ్ అట్లా ఇతోషి మన వాళ్ళందరినీ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవ్వరు కూడా తనని ఆపలేకపోతారు. ఈవెన్ మన రిన్ కూడా తనని ఆపలేకపోతాడు. అండ్ అట్లా గోల్ దగ్గరికి వచ్చినాక అప్పుడు ఇతోషి బాల్ ని షీడోకి పాస్ చేస్తాడు. అండ్ షీడో గోల్ చేయబోతాడు. బట్ అప్పుడే ఇక్కడికి మన రిన్ వచ్చేస్తాడు. అతను గోల్ అవ్వనేయండు. అండ్ తర్వాత రియో బాల్ ని పాస్ చేస్తాడు నాగికి విత్ గట్టి కిక్. దాంతో ఇసాకి మళ్ళీ ఫీల్డ్ మొత్తాన్ని స్కాన్ చేస్తాడు. అండ్ అప్పుడే నాగి బాల్ ని పాస్ చేస్తాడు ఇసాకి. అండ్ తర్వాత మన ఇసాకి అండ్ బచిరా కలిపి డిఫెండర్స్ ని దాటుకొని గోల్ వైపు పోతూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే ఇసాకి గమనిస్తాడు బారో తన వెనకలే ఉన్నాడని. అండ్ గైస్ అప్పుడే బారో ఇసాకి దగ్గర నుంచి బాల్ ని దుబ్బడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో దాంతో ఇసాకి బాల్ ని బచిరాకి పాస్ చేస్తాడు. బట్ అప్పుడే నెరుగడ వచ్చేసాడు బచిరాని టాకిల్ చేయడానికి. బట్ మన బచిరా ఆరామ్సే నెరుగని పాస్ చేసుకుని వెళ్ళిపోతాడు. బట్ అప్పుడే ఇంకొకటి వస్తాడు బచిరాని టాకిల్ చేయడానికి. బట్ వాడు కూడా బచిరాని ఆపలేకపోతాడు. మన బచిరా ఆరామ్సే వెళ్ళిపోతాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఆలివర్ వచ్చేసాడు. సో దాంతో నాగి అండ్ ఇసాకి ఇద్దరు కూడా బచిరాని అడుగుతుంటారు నాకు బాల్ ని పాస్ చేయమని. బట్ బచిరా ఎవరికి పాస్ చేయడు. తన ఓన్ స్కిల్స్ తో ఆలివర్ ని దాటేస్తాడు. దాంతో ఆలివర్ చాలా షాక్ అయిపోతాడు. బట్ అప్పుడే బచిరా ముందుకి గోల్ కీపర్ వచ్చేసాడు. అండ్ వాడు బాల్ ని లాక్కడానికి ట్రై చేశాడు ఫ్రమ్ బచిరా. బట్ అప్పుడే బచిరా బాల్ ని కిక్ చేసాడు స్లైట్ గా. దాంతో బాల్ గోల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ గోల్ లోపలికి కూడా వెళ్ళిపోయేది. బట్ అప్పుడే సెండాకాడు వచ్చి బాల్ ని ఆపేశాడు. అంత బాల్ రిబౌండ్ అయింది కదా. అండ్ ఆ రిబౌండ్ అయిన బాల్ ఒలివర్ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఒలివర్ బాల్ ని మళ్ళీ ఇతోషికి పాస్ చేస్తాడు. సో దాంతో మన యుకుమియా కరాసు ఇద్దరు కూడా వచ్చేస్తారు టు స్టాప్ ఇతోషి. అండ్ వాళ్ళిద్దరు ఏమనుకుంటారు ఇతోషి బాల్ ని మళ్ళీ షీడోకి పాస్ చేస్తాడేమో అని అనుకుంటారు. బట్ నో ఇతోషి బాల్ ని టెరు అండ్ కెంతో వైపు పాస్ చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరిని ఆపడానికి మన అరియో అండ్ హియోరి వచ్చేస్తారు. బట్ టెరు అండ్ కెంతో మన వాళ్ళిద్దరిని పాస్ చేసుకుని వెళ్ళిపోతారు సంహౌ. అండ్ వాళ్ళిద్దరు గోల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మన రియో గాడు గోల్ అవ్వనేయడు. అండ్ ఆ డిఫ్లెక్ట్ అయిన బాల్ సెండోకి దొరికేస్తుంది. అతను గోల్ చేయడానికి కిక్ చేశాడు. బట్ తనని మన నాగి అండ్ బారో కలిపి ఆపేస్తారు. అండ్ దానివల్ల వాళ్ళిద్దరు గుద్దుకుంటారు కూడా చూడొచ్చు మీరు. అండ్ తర్వాత బాల్ ఇతోషి దగ్గరికి వచ్చేస్తుంది. అందరిని ఆపడానికి మన ఇసాకి వచ్చేస్తాడు. బట్ గైస్ ఇతోషి గోల్ చేయడు. తన బాల్ ని ఒలివర్ కి పాస్ చేస్తాడు. అండ్ ఒలివర్ గోల్ చేయడానికి బాల్ ని కిక్ చేస్తాడు. బట్ అప్పుడే మన రిన్ వచ్చేసాడు. అతను బాల్ ని ఆపేశాడు. సో రిన్ వల్ల U20 వాళ్ళకి కార్నర్ కిక్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మన ఇతోషి ఈ కిక్ ని చేయబోతాడు. అండ్ రిన్ ఏమని అనుకుంటాడు ఇతోషి ఒలివర్ వైపు బాల్ ని కిక్ చేసాడేమో అని అనుకుంటాడు. బట్ నో ఆ బాల్ షీడో వైపు వస్తుంటది. అండ్ దీన్ని రిన్ ప్రిడిక్ట్ చేయలేకపోయింది కదా. బట్ మన ఇసాకి ప్రిడిక్ట్ చేసిండు. అతను షీడోకి ఛాన్స్ ఇవ్వడు టు స్కోర్ ఎ గోల్. దాంతో రిన్ చాలా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఇసాకి బాల్ ని
హీరోకి పాస్ చేస్తాడు. సో దీంతో రిన్ కి చాలా మండుతుంది, ఎందుకంటే తను చేయలేంది ఇసాకి చేసిండు కదా. అండ్ నాగి అండ్ బారో అండ్ వేరే ప్లేయర్స్ కూడా మంచిగానే ఆడుతున్నాడు కదా. సో అందుకే రిన్ కి మండుతుంది. అండ్ గైస్ ఇప్పుడు బాల్ హీరో దగ్గర ఉంది కదా, అతను ఆలోచిస్తూ ఉంటాడు ఎవరికి పాస్ చేయాలా అని. బట్ అప్పుడే హీరో దగ్గర నుంచి రిన్ బాల్ దొబ్బేస్తాడు. అంటే రిన్ ఇక చాలా సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయింది, ఇంకా తను ఇంకా ఎవరి గురించి పట్టించుకోడు ఇక. అండ్ అట్లా తను గోల్ వైపు పోతూ ఉంటాడు. అండ్ మన ఇసాకి రిన్ కి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు, బట్ రిన్ అసలు ఇసాకి మాటలే వినడు. అండ్ గ్యాస్ తర్వాత రిన్ను, నెరు, మిరోకు, కజుమా వీళ్ళ ముగ్గురిని కూడా చాలా ఆరామ్స్గా దాటుకుని వెళ్ళిపోతాడు. అండ్ అట్లా తను ఒలివర్ దగ్గరికి వచ్చేసాడు. అండ్ గైస్ అప్పుడే ఒలివరు రిన్ స్కాన్ చేస్తాడు అండ్ చూస్తాడు తనని ఆపడానికి ఎంత ఛాన్స్ ఉందని. బట్ ఒలివర్ కి అసలు ఛాన్స్ లేదు టు స్టాప్ రిన్. దాంతో ఒలివర్ చాలా షాక్ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడెక్కడికి షీరో వచ్చేసాడు. అండ్ షీరో రావడంతో రిన్ ని ఆపడానికి 50% ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం లక్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మన ఇసాకి వచ్చేసాడు. దాంతో షీరో అండ్ ఒలివర్ భయపడిపోతారు, ఎందుకంటే రిన్ను ఇసాకి పాస్ చేసాడేమో అని వీళ్ళిద్దరు అనుకుంటారు. బట్ రిన్ను అప్పుడు కూడా ఇసాకి పాస్ చేయడు. తను షీరో అండ్ ఒలివర్ ని పాస్ చేసుకుని వెళ్ళిపోతాడు. అండ్ తను గోల్ వైపు కిక్ చేస్తాడు బాల్ ని. అండ్ గోల్ అవ్వబోతుంది కూడా, బట్ బాల్ పూల్ కి గుద్దుకుంటది అండ్ డిఫ్లెక్ట్ అయిపోద్ది. అండ్ డిఫ్లెక్ట్ అయిన బాల్ మన ఇతోషి దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ గైస్ ఇప్పుడు ఇంకా 1 minute మాత్రమే టైం ఉంటుంది మ్యాచ్ ఎండ్ అవడానికి. సో దాంతో షీరో స్పీడ్ గా గోల్ వైపు వెళ్ళిపోతుంటాడు. అండ్ ఇతోషి కూడా మన వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళిపోతుంటాడు గోల్ వైపు. తనని ఎవరు కూడా ఆపలేకపోతారు. అండ్ గైస్ అప్పుడే ఇసాకి ఒకటి చూసాడు, అతను ఒకటి ఆర్డర్ చేశాడు. అండ్ గైస్ వేరే సైడ్ బ్రదర్స్ మధ్య మళ్ళీ ఫైట్ అవుతుంది. అండ్ ఇతోషి చాలా ట్రై చేశాడు రిన్ ని వదిలించుకోవడానికి, బట్ ఈసారి ఇతోషి రిన్ ని అసలు వదిలించుకోలేకపోతాడు. అండ్ గైస్ ఫస్ట్ టైం ఈ మ్యాచ్ లో రిన్ ఇతోషి దగ్గర నుంచి బాల్ ని దుబ్బేస్తాడు. అండ్ దాంతో ఇతోషి చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ ఆ బాల్ ఉంది కదా, అది ఆలివర్ ని దాటుకొని మన ఇసాకి దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఇంకేముంది, ఇసాకి బాల్ ని కిక్ చేస్తాడు అండ్ స్కోర్ చేస్తాడు. దాంతో అఫ్ కోర్స్ అందరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత ఆలివర్ ఇసాకిని అడుగుతాడు, నీకడ తెలుసు బాల్ కరెక్ట్ గా ఆడికే వస్తుందని అని అడుగుతాడు. దాంతో ఇసాకి అంటాడు, నాకు తెలుసు రిన్ అని ఇతోషి ఫైట్ చేసుకుంటే రిన్నే గెలుస్తాడని, అందుకని నేను కరెక్ట్ స్పాట్ లో కరెక్ట్ టైం కి వెయిట్ చేస్తున్నాను టు స్కోర్ ఏ గోల్ అని అంటాడు. అంటే చూసాను గైస్, ఇసాకి తన లక్ ని ఇన్వైట్ చేసుకుంటూ తన ఓన్ గా. అండ్ గైస్ ఈవెన్ ఇతోషి కూడా చాలా ఇంప్రెస్ అయిపోతాడు ఇసాకిని చూసి. అండ్ గైస్ తర్వాత మీడియా వాళ్ళు ఇసాకిని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వాళ్ళు ఇసాకిని అడుగుతారు నీ నెక్స్ట్ గోల్ ఏంటని. దాంతో ఇసాకి అంటాడు, బ్లూ లాకు U20 వరల్డ్ కప్ విన్ అవుతుంది అండ్ ఐ విల్ లీడ్ జపాన్ టు విక్టరీ ఇన్ U20 వరల్డ్ కప్ అని ఇసాకి అంటాడు. అండ్ గైస్ ఇలా ఒక లూజరు ఛాంపియన్ అయ్యిండు. సో గైస్ ఇది మ్యాచ్ ఎట్లుంది, చాలా మంచిగా ఉంది కదా. అండ్ వీడియో కూడా చాలా మంచిగా ఉంది కదా. సో అందుకే వీడియోకి ఇచ్చిన టార్గెట్ కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. లాస్ట్ వీడియో అయితే మీరు ఇంకా ఫినిష్ చేయలేదు, అట్లీస్ట్ ఈ వీడియో ఏదైనా ఫినిష్ చేయండి, మర్చిపోకండి గైస్, ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకున్నట్టే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా 6 వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి, వాటి కూడా లైక్ కొట్టండి, వాటి కూడా కమెంట్స్ పెట్టండి. దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ని ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి, ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.